చేశాను. ఎనపొద్దు తీస్తున్నా. బాగా గట్టిగా వచ్చింది, కానీ ఈ అగ్గులకి కొద్దిగా పలుచగా వస్తుంది. ఇది 2 రోజులది 3 కేజీల పైన వచ్చింది ఎనపోస. నేను 2-3 కేజీలు అయినాక కాగబెట్టేసేస్తా. కరగబెట్టి ఎన్నింటో వాడుకుంటాం. చెక్కలకి, చక్రాలకి అన్నిటికీ వాడుకుంటాం. వెన్నంతా తీసాను ఫ్రెండ్స్. ఇప్పుడే మజ్జిగ చేశాను. వెన్నంతా తీసాను. ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకున్నాం. ఇది 3 కేజీలు వెన్న. కరిగినాక చూపిస్తాను ఫ్రెండ్స్. ఎన్నపూస ఉడుకుతుంది, బాగా కాగుతుంది. చూడండి ఫ్రెండ్స్, దగ్గర పడింది ఫ్రెండ్స్. ఎన్నపూస నెయ్యి అయిపోవచ్చింది. తీసేసి మీకు గిన్నెలో వంచినాక చూపిస్తా. నెయ్యి కాగుతుంది కదా, కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. ఫ్రెష్ కరివేపాకు వేసుకుంటే మంచి స్మెల్ వచ్చింది. నెయ్యి ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది. సరేనా? చూడండి, 3 లీటర్ల నెయ్యి వచ్చింది. ఫ్రెష్గా కాసిపోసాను. కాలుతున్నాయి. ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్.